వెల్కమ్ టు VD91 న్యూస్. నేను మీ యాంకర్ శ్రావ్య. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన భూ బాధితుడు. భూమి వివాదంలో ఊరి సర్పంచ్తో కలిసి పోలీసుల దుర్వినియోగం. న్యాయం కోరుతున్న బాధితుడు. మా భూమి విషయంలో అన్యాయం జరుగుతోందని న్యాయం కోసం హెచ్ఆర్సీ ఆశ్రయించిన బాధితుడు. పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం చేయకుండా బెదిరిస్తున్నారు. మా కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితుడి ఆవేదన. సిద్దిపేట జిల్లా చెర్యాల్ మండలం శభాష్గూడెం గ్రామంలో చోటు చేసుకున్న భూమి వివాదం నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి తక్షణ న్యాయం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. బాధితుడు గజ్జి కనకయ్య మాట్లాడుతూ సర్వే నెంబర్లు 667/B1, 650/A1, 651/E1, 670/A1లో కలిపి సుమారు 2 ఎకరాల 13 గుంటల భూమి తనకు సంబంధించినదని, ఆ భూమిని తన భార్య గజ్జి కవిత పేరుపై చర్యాల రిజిస్ట్రార్ కార్యాలయంలో చట్టబద్ధంగా నమోదు చేయించుకున్నట్లు తెలిపారు. అయితే గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదనే కారణంతో గ్రామ సర్పంచ్ మేరబోయిన శైలం కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 14, 2026న మా భూమిలో బోర్ వేస్తుండగా తమ భూమికి సంబంధం లేని గజ్జె కృష్ణమూర్తి, శ్రీరాముల కనకయ్య, సర్పంచ్ మేరబోయిన శ్రీశైలం కలిసి అకారణంగా మా యొక్క భూమిలో బోర్ వేస్తుండగా మధ్యలో ఆపి దౌర్జన్యం చేశారు. అడిగితే తమపై దాడి చేసి దూషణలకు పాల్పడి ప్రాణహాని కలిగించేలా బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే 100కు సమాచారం ఇచ్చి కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రారంభంలో పోలీసులు భూమి తమదేనని నిర్ధారించినప్పటికీ తర్వాత కేసును సివిల్ వివాదంగా ముగిస్తున్నట్లు కానిస్టేబుల్ రాజయ్య ఫోన్ ద్వారా తెలియజేశారని బాధితులు తెలిపారు. నా పేరు గజ్జి కనకయ్య. మాది సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం శభాష్గూడెం గ్రామం. అయితే మొన్న 4వ నెల 14వ తారీఖు మా వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటుండగా గ్రామ సర్పంచ్ అయిన మరియు గజ్జి కృష్ణమూర్తి, శ్రీరాముల కనకయ్య తదితరులందరూ మా వ్యవసాయ భూమిలో బోరు వేసుకుంటూ ఉంటుంటే వచ్చి ఆఫ్ చేసి మా మీద దాడి చేసే ప్రయత్నం దాడి చేశారు కూడా. దానికి సంబంధించిన జాగా మా తండ్రి అయిన బాలనర్సయ్య దగ్గర నుంచి నా వాటాకు వచ్చినటువంటి భూమిని మా భార్య పేరు మీద చర్యలలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. దాదాపు 35 సంవత్సరాల నుంచి మా నాన్న కబ్జాలో ఉన్నాడు. తర్వాత మాకు వచ్చినటువంటి జాగాలో మేము సాగు చేసుకుంటూ ఉన్నాము. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు వీరు. అటువంటిది అకారణంగా మొన్న జరిగిన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయలేదనే ఉద్దేశపూర్వకంగా నేను ఎట్లయినా టార్గెట్ చేయాలని చెప్పేసి నా యొక్క ల్యాండ్ మీదకి వచ్చి పక్కనే ఉన్నటువంటి తన జాగా నాది అని చెప్పేసి మా యొక్క జాగాను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ దాదాపు ఎప్పుడు చూసినా ఒక 20-30 మందిని ఎంబడి వేసుకొని ఒక రౌడీలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం 14వ తారీఖు నాడు. 16వ తారీఖు నాడు వాళ్ళు ఎంక్వైరీకి రాగా చుట్టుపక్కల రైతులందరూ మాదేనని ఎంక్వైరీలో చెప్పేసిన తర్వాత 27వ తారీఖు నాడు మాకు కొమరవెల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఇది సివిల్ మ్యాటర్ కింద క్లోజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత మా వ్యవసాయ భూమిలో మా పని మేము చేసుకుంటుండగా 22వ తారీఖు నాడు 22/5/2026 రోజున ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా ఎమర్జెన్సీగా పోలీస్ స్టేషన్ రావాలి అని చెప్పేసి అనగానే ఎందుకు సార్ అని చెప్పేసి అడిగితే లేదు నువ్వు ఇక్కడ రావాలని అని గట్టిగా బెదిరిస్తే మా ఫ్యామిలీని, గ్రామ పెద్ద మనుషులు అందరినీ తీసుకొని కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పోవడం జరిగిన తర్వాత ఎందుకు పిలిచారు సార్ అని చెప్పేసి అడిగితే ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని పిలిపించి ఎందుకు పిలిచారని చెప్పేసి అడిగినంత మాత్రాన మీరు అడగడం ఏంటి, ఈ రకంగా క్వశ్చన్ చేయడం ఏంటి, మీ ఫ్యామిలీ పైన నీ పైన కేసులు పెడదామని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ రమేష్ గారు మమ్మల్ని బెదిరించి లాఠీతో కొట్టి వేరే భాషతోటి మాట్లాడారు. సరే అని చెప్పేసి మా అమ్మ నాన్న మీద కేసులు ఎందుకు పెడతారు సార్ అని చెప్పేసి బదిలినాడంగా లేదు ఇమ్మీడియట్లీ ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మీరు వెళ్ళిపోతే అప్పుడు ఆలోచిస్తా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి మా గ్రామ పెద్ద మనుషులతోటి, మా కుటుంబం సభ్యులతోటి బయటకు వెళ్ళడం జరిగింది. తర్వాత సాయంత్రం మా భార్యతోటి మా గ్రామానికి సంబంధిత గ్రామ సర్పంచ్ పైన నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి శ్రీరాముల కనకయ్య, గజ్జి కృష్ణమూర్తి పైన పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారితోటి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది.
దానికి ఆ పిటిషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడు అక్లాస్మెంట్ ఇవ్వడమే తప్పించి కానీ 2 సార్లు ఇస్తే ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మోకం మీదకి వస్తే మాదే అని చెప్పేసి క్లియర్గా అందరు చెప్తా ఉన్నారు. కావున నేను దయచేసి ఏంటంటే ఈరోజు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని సందర్శించిన విషయం ఏంటంటే మాపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎస్ఐ గారి పైన తదుపరి ఆ సంబంధిత వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని చెప్పేసి కోరుతున్నాను. ఎస్ఐ గారు కొమరవెల్లి ఎస్ఐ గారు రమేష్ గారు మా గ్రామ సర్పంచ్ మాటలు పట్టుకొని అతనికి ఆర్థికంగా తనకున్న పలుకుబడితోటి అతనికే సపోర్ట్ చేయగా, అలాగే మాకు నష్టం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్తే వారు మాపై కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ మెరబైన శ్రీశైలం మా వారితోటి సంబంధిత వ్యక్తులు పోలీసు ఎస్ఐ గారితో వాళ్ళందరితోటి నాకు నా కుటుంబ సభ్యులకు నా భార్యకు ప్రాణహాని ఉన్నది. కావున ఈరోజు ఈ మానవ హక్కుల సంఘం ద్వారా వాళ్ళపైన మనం సందర్శించిన విషయం ఏంటంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని మాకేమైనా జరిగితే కూడా వారిదే పూర్తి బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంబంధిత బాధితులపైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.